ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణంగా మనకు బస్సులు కానివచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్స్ కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, అలాగే మనకు ప్రభుత్వ కార్యాలయాలు కానివచ్చు, దుకాణాలు కానివచ్చు, ఇవైతే పూర్తిగా బంద్ కాబోతున్నాయి. అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు, వారికి సంబంధించిన డిమాండ్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలను తెలుసుకుందాము. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు ఇక్కడ లింక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ బంద్కు పిలుపు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు అయితే కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ పిలుపునిచ్చారు. సో నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారమకై మనకేంటంటే దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చినటువంటి ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేని సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా రేపటి బంద్కు నిరుద్యోగులు విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన అయితే కోరారు. అయితే మనకు నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి హామీలు వీళ్ళు ప్రభుత్వం ముందు పెట్టారంటే, గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ మనకు 1:100కు పెంచాలని చెప్పేసి, అలాగే గ్రూప్ 2 2,000, అలాగే గ్రూప్ 3 3,000 ఉద్యోగాలు కలపాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్లను అయితే విడుదల చేయాలని చెప్పేసి, 25,000 పోస్టులు మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి, గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్లాగ్లు అయితే పెట్టకూడదని చెప్పేసి, నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇవ్వాలని చెప్పేసి నెల, అలాగే 7 నెలల బకాయిలు ఇవ్వాలని చెప్పేసి, ఈ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ దీక్ష అయితే చేస్తున్నారు. సో ఏవైతే ఈ పాయింట్స్ ఇచ్చారో ఈ పాయింట్స్ ప్రభుత్వం అంగీకరించి ఆమోదం తెలిపితేనే వీళ్ళైతే బంద్కు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. లేదంటే కనుక అప్పటి వరకు బంద్ అయితే నిర్వహిస్తారని చెప్పేసి కూడా నిరుద్యోగ సంఘాలు జేఏసీ అయితే చెబుతున్నారు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.